ఇదేంటంటే రేపు సరస్వతి పూజ కదండి. రేపు సరస్వతి పూజ కోసమని ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇదేంటంటే ఎరేజర్ ఎరేజర్ అండి. అది షార్ప్నర్, పెన్ అండి, పెన్సిల్. ఇవి ఇలాగా లాస్ట్ ఇయర్ అయితే పంచిపెట్టామండి పిల్లలకి. లాస్ట్ ఇయర్ సరస్వతి పూజకి పంచిపెట్టాం. దుర్గమ్మ టెంపుల్లో పూజ చేసుకుంటారు కదండి, సరస్వతి పూజ పిల్లలు పూజకి వస్తారు కదా, వాళ్ళందరికీ పంచిపెట్టాం. అది కొంచెం మిగిలిపోతే ఇది కలిపేసాను. ఇదేమో ఇప్పుడు చూపిస్తున్నది ఏంటంటే ఇది ఈ ఇయర్ అండి. ఈ ఇయర్ ఇప్పుడు రేపు సరస్వతి పూజకి అయితే పంచిపెట్టడానికి సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే అండి. పెన్ను, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్. కాకపోతే ఏంటంటే పౌచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇదిగోండి ఇలాగా ఎరేజర్, షార్ప్నర్, పెన్సిల్ ఇలాగా సెట్లా వస్తుంది. మేము పెన్నులేమో విడిగా తీసుకున్నామండి. పెన్నులో ఒక్కొక్క పెన్ను వేసేస్తాం పౌచ్లో. వేసేసి అలాగా పౌచ్ పరంగా పిల్లలకి ఇస్తే పిల్లలు సంబరపడతారు కదండి. పిల్లలు పౌచ్తో పాటు ఇస్తే వాళ్ళకి సరదా పడతారని ఇంకా అలా పౌచులు తీసుకున్నామండి ఈ సంవత్సరం. పౌచ్తో పాటు పంచిపెట్టేస్తామండి. ఎర్లీ మార్నింగు టెంపుల్కి వెళ్ళండి. మా వారు పిల్లలు వెళ్ళి టెంపుల్లో ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పూజకి ఎంతమంది అయితే పిల్లలు వస్తారో అంతమందికి పంచేస్తారండి. అంతమందికి ఒక్కొక్క పౌచ్, వచ్చిన వాళ్ళ ప్రతి పిల్లలకి ఒక పౌచ్ అయితే ఇస్తారండి. ప్రతి సంవత్సరం మేము ఇలాగే పంచిపెడతామండి. కాకపోతే ఎప్పుడూ నేనైతే వీడియో తీసుకోలేదు. ఈసారి మాత్రం చిన్న మినీ వ్లాగ్లా చేద్దామని అలాగ నేను చేశాను ఈ సంవత్సరం సరదాగా. ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా నాకు చేద్దామని ఉంటుంది కానీ నేను చేయలేదండి. ఇంక ఈ సంవత్సరం ఎలాగైనా సరే చెయ్యాలి అని ఇంక నేను ఇలాగా ఒక స్మాల్ వీడియో అయితే నేను చేసి నేను పెడుతున్నాను. రేపు సరస్వతి పూజ కోసం అండి. ఇవన్నీ అయితే ఇలా సర్దేశాం. ఏంటంటే ఇవన్నీ ఒక బ్యాగ్లో సర్దేసి పెట్టేస్తే ఇంకా ఎర్లీ మార్నింగ్ హడావిడి లేకుండా మా వాళ్ళు పిల్లలు మా వారు వెళ్ళి అక్కడ పూజ అయ్యేంత వరకు ఉండి పిల్లలందరికీ పంచిపెట్టేస్తారండి. నేనైతే మాత్రం ఇంట్లో సరస్వతి పూజ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తాను. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సరస్వతి పూజ చేసుకుంటారండి ఇంట్లో పీఠం పెట్టి. దానివల్ల ఇంకా నేనైతే వెళ్ళను. పిల్లలు మా వారు